కేబుల్ ఇండస్ట్రీ ప్రాబ్లం. అది మెయిన్ ఇతనికి అది అర్థం వాళ్ళు కావట్లా. బాధపడేది. అవును కరెక్టే. ఇతనికి అది అర్థం కావట్లా. ఇది కేబుల్ ఇండస్ట్రీ ప్రాబ్లం. ఇవాళ నాకు కేబుల్ కనెక్షనే కావాలని ఎవడన్నా అడుగుతున్నాడా? అదే కదా. కంపల్సరీ అంటున్నాడా? లేబర్ మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చేటప్పటికి తక్కువ ఉంటాయి, లేదా 2-3 నెలలకు ఒకసారి ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని రీఛార్జ్ చేయించేసుకుంటున్నారు. అవును, వాళ్ళు కూడా నిదానంగా తీసేస్తంటే తీసుకోబో అంటున్నారు. వీళ్ళు బతిన్లాడి అమ్మాల్సి వస్తుంది. న్యూస్ పేపర్లు ఎట్టయితే బతిన్లాడి అమ్ముతున్నారు, కేబుల్ కనెక్షన్స్ కూడా బతిన్లాడి ఇవ్వాల్సి వస్తుంది. మధ్య తరగతి అయితే డిష్లు పెట్టేసుకుంటున్నారు. ఎయిర్టెల్ అయ్యే ఫోన్లో రీఛార్జ్ చేస్తే అయిపోయాయి. ఈ స్టేజ్లో నడుస్తుంది. కేబుల్ పరిశ్రమకి సంక్షోభం వచ్చింది ఇక్కడ. అందుకే కేబుల్ పరిశ్రమలు చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంటర్నెట్ ప్రొవైడర్ల కిందన వాళ్ళు ఇస్తున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర 24 hours పనిచేసేటటువంటి స్టాఫ్ ఉంటారు, సర్వీస్ ఇస్తారు వాళ్ళు. నీ దగ్గర ఆడున్నారు వాళ్ళు. అదే కదా. అసలు ఇప్పుడు ఈయన ఉన్న సిబ్బందినే తొలగించాలంటున్నారు కదా. 400 మంది మనం తీసేయమన్నారు. వాళ్ళకి జీతాలు ఎక్కడ నుంచి తీసుకుంటున్నారో కూడా తీయలేదంట కదా. 400 మంది అదే తీయలేదంటారు. తీసారా అంటే నేను అనేది తీసవతల పడేయను కానీ తీసేయలేరు. ఒక ప్రొసీజరు, ఒక సిస్టమ్ నడవాలి. ఉద్యోగం తీసేస్తే పొద్దున కోర్టుకు పోతే ఎన్ని నెలతో డబ్బులు మొత్తం కట్టమంటది కోర్టు. ఇప్పుడు ఈ ఎండీని కూడా తీసేయమంటారేమో. అదే ఆ ప్రొసీజర్ ఉంటది. ప్రభుత్వంలో నోటికొచ్చినట్టు చేసేయడానికి ఇదేం మన ప్రైవేట్ ఆస్తి కాదు. ఈవెన్ మన సొంత కంపెనీలో తీసేయాలన్నా కంపెనీ చట్టాలు ఉంటాయి, లేబర్ యాక్ట్ ఉంటది. ఎట్ట పడితే అట్ట చేసేయలేరు. ఇవన్నీ ఉపన్యాసాలకు పనికొస్తాయి.